బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గుంటూరు నగర పర్యటన పార్టీ కార్యకర్తల కోలాహలం నడుమ సందడిగా సాగింది. మంగళవారం గుంటూరు నగరానికి వచ్చిన మాధవ్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చిల్లీస్ డాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో మాధవ్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో తీన్మార్ డప్పులు అలాగే గిరిజన సాంప్రదాయ నృత్యాలు హైలైట్ గా మారాయి. ముందు ఇవాళ మొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న తర్వాత గుంటూరు రావటం జరిగింది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండల అధ్యక్షుడు అలాగే మా బూత్ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావటం, ఆ విధంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మా పార్టీ సంబంధించిన ఉద్దేశాన్ని కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే గుంటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ విధంగా 2014 ఈ ప్రాంతానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే అండర్ గ్రౌండ్ యూజీడీ ప్రాజెక్ట్ ఉందో దానికి నిధులు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఇవ్వటం జరిగిందంటే అమరావతి అనుసంధానంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, ఒక స్మార్ట్గా తయారవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో వీటికి పెద్ద ఎత్తున అమృత్ నిధులతో అలాగే స్పెషల్ గ్రాంట్ ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఒక ఆలోచన పదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేయటం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఈ యొక్క 4 ప్రాంతాలని అనుసంధానం చేసే విధంగా గతంలో కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. కానీ మనం అనుకోకుండా వచ్చిన అవకాశం అమరావతి. సో అమరావతి నేపథ్యంలో చుట్టూ ఉండే 4 ప్రాంతాలని అనుసంధానం చేసి మొత్తం ఒక పెద్ద దేశంలోనే ఒక పెద్ద అభివృద్ధి మండలిగా ఈ యొక్క ప్రాంతం తీర్చిదిద్దే విధంగా ఈ ప్రాంతం అన్నిటికీ అనుసంధానం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నమే మేము చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు అనేక రకాల కారణాలుగా అమరావతి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అనేక రకాల పోకడికి వెళ్ళటం, గత ప్రభుత్వం అనేక దుర్మార్గపు ఆలోచనలు చేసి అమరావతి రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది. దాని కారణంగా 5 సంవత్సరాలు విలువైన సమయం మనం కోల్పోవటం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడం కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది. ఏదైతే అమరావతి ఉందో పూర్తి స్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవడంతో పాటు అమరావతికి సంబంధించిన అన్ని నిధులు, వనరులు అలాగే ప్రాజెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఇవాళ మా బాధ్యత మరింతగా పెరిగింది. ఎంత పెరిగిందంటే ప్రధానమంత్రి దీని యొక్క శంకుస్థాపనకు వచ్చారు, మళ్ళీ పునఃప్రారంభానికి వచ్చారు. కనుకన ఈ యొక్క పునఃప్రారంభం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని తీసుకురావటం, అలాగే కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఆ విధంగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో RBI సంబంధించిన సెంటర్ ఏదైతే